హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఆర్జే మీనూస్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత వచ్చాము. ఏంటి స్పెషల్, ఏమైనా కుకింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా ఏంటి ఇన్ని స్పెషల్స్ అని అనుకుంటున్నారా? కాదు, యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే అన్నట్టు. సో ఎప్పట్లాగా రొటీన్గా ఆఫీస్లో ఎందుకు అనేసి మేము స్పెషల్గా ఇంట్లో పెట్టాం. తన రూమ్లోనే ప్లాన్ చేసాము. సో షీ వెంట్ టు ఆఫీస్, మేమందరం వీక్ ఆఫ్స్ అలా తీసుకొని మా బ్యాచ్ అంతా దిగేసామన్నట్టు. తను రాకముందే డెకరేషన్స్, ఫుడ్ ప్రిపరేషన్స్ అంతా హంగామా చేసామన్నట్టు వాళ్ళ రూమ్లో. పాపం వెళ్ళాక ఎన్ని తిప్పులు పడిందో ఏంటో. సో అలా వెజ్ మంచూరియా, నాన్ వెజ్లో ఐ థింక్ ఐటమ్స్ చెప్పకూడదు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మేమందరం కలిసి డిస్కషన్స్ పెట్టి అబ్బా బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం ఏకదమ్ అయినాయి అనుకోండి. అసలు పిచ్చ హ్యాపీ పాప మాత్రము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మేమందరం వచ్చి అంత డెకోర్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసి చాలా సెలబ్రేట్ చేశాం కదా. వీఆర్ టూ హ్యాపీ. అండ్ వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి మరీ చూపించింది, ఇలా చేశారు అనేసి. అండ్ కొన్ని డేస్ తర్వాత వచ్చాను కాబట్టి మళ్ళీ నేమ్స్ చెప్తున్నాను. తిన పేరు రమ్య. మా బ్యాచ్లో కొంచెం సైలెంట్ అని అనుకోండి, అమ్మాయి పెద్దగా మాట్లాడదు, ఏం చేస్తాం. ఇక తిన పేరు పుషు. చాలా అంటే చాలా కోతిపిల్ల. మా బ్యాచ్లో కొంచెం సైలెంట్గానే ఉంటుంది. తిన పేరు మాధురి. మా బ్యాచ్లో ఫుడీ ఎవరంటే తినే పేరే చెప్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే దీనికి చాలా వెరైటీ ఐటమ్స్ తినడం అంటే ఇష్టం అలా అనమాట. సో చాలా డేస్ తర్వాత కలిసాను నేను వీళ్ళందరినీ. సో అలా ముచ్చట్లు పెడుతూ అసలు టైమే తెలియలేదు. లిటరలీ అసలు అక్కడ లేట్ అయిపోయేసరికి అక్కడే పడుకున్నాం అన్నట్టు నైట్. సో తినే పేరు ప్రసన్న. అంటే మా రౌడీ బేబీ మా బ్యాచ్లో. ఎలా పెట్టింది చూడండి, ఏంటి ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ చేశారా అన్నట్టుగా పెట్టింది. ఇంకా తినే పేరు దేవ్. తిన కూడా కొంచెం సైలెంట్ అబ్బాయి, పెద్దగా మాట్లాడు, బట్ కొంచెంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అన్నట్టు. అలా ఇలా ఒకరు పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. అలా ఇంకా కొంతమందికి మిస్ అయ్యారు మా బ్యాచ్లో, బట్ ఓకే. తిన పేరు రవి. ఇంకా తిన గురించి అయితే స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ తిన బర్త్డే వీడియో కూడా రిలీజ్. అలా పాజిటివ్. మా బ్యాచ్లో కొంచెం అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, సో కాపాడుతూ ఉంటాడు ఎనీ టైం అన్నట్టు, ఒక బ్రదర్ లాగా. యార్ టూ హ్యాపీ అబ్బా నిజంగా. అలా ఆ తర్వాత అది ఐస్ క్రీమ్ కేక్ కదా, తిన ఎక్కువ పెట్టేశాడు తనకి. బాబోయ్ చల్లగా ఉందని అటు ఇటు తిరిగేసింది. అలా కోతి పనులు చేసింది. అసలు మేమైతే చాలా నవ్వుకున్నాము. ఫొటోస్ కావాలనేసి అలా పోజెస్ ఇస్తున్నారు. వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఫైనల్లీ అందరం కలిసి ఒక గిఫ్ట్ ప్లాన్ చేసేసి ఇచ్చేసాము అన్నట్టు. అసలు పిచ్చ చాలా బాగా అనిపించింది నాకు ఆ కలర్. సో మా బ్యాచ్ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొని వచ్చాము. సో అలా ప్రజెంట్ చేసాము. చూడగానే నవ్వుతుంది. అయితే నేనేం చేశానంటే, ఏంటి మీరే ఇస్తారా, నా రమ్మని చెప్పరా అన్నట్టు నేను మాట్లాడుతున్నాను. వీడియోస్కి ఫస్ట్ నువ్వు వీడియో ఆన్ చేయి అని చెప్పేసి అలా తప్పుతున్నాను. కొంచెం నవ్వుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ టైమే తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా బిర్యానీ చేశారు చూడండి, ఆ అంకుల్ ఆయన చాలా బాగా చేశారు బిర్యానీ. మిగతా ఐటమ్స్ అని ఇంకా మేమే ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా ఐటమ్సే ఉన్నాయి, మీకు ప్రాబబ్లీ మోస్ట్ ఎండింగ్ లో కనబడుతుంది. ఫైనల్లీ చేసినప్పుడు చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసాము. మాకు చేతనంత వరకు తిన్నాము. అండ్ నైట్ అక్కడే స్టే చేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. సో మీరు మాత్రం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి